Hi friends, welcome to We Learners. So recently ABPSC, సో ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి కానివ్వండి లేదా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ సంబంధించి కానివ్వండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కొరకు చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ సో ఏబిపిఎస్సి నిర్వహించబోతున్న ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు లేదా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ గ్రూప్ 4 కావచ్చు. సో వాటికి సంబంధించి మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎస్పెషల్ ద కేస్ ఆఫ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏబిపిఎస్సి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో చూస్తే we have got one particular topic. Our topic is general science and its applications to the day-to-day life contemporary developments in science and technology and information technology. సో ఎండోమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించిన సిలబస్ లో ఈ టాపిక్ అనేది మనకు కనిపిస్తుంది. జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ డే టు డే లైఫ్, దైనిక జీవితంలో జనరల్ సైన్స్ అప్లికేషన్స్ ఏంటి. సో జనరల్ సైన్స్ అన్నప్పుడు మనము వి టాక్ అబౌట్ ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కాంటెంపరీ లైఫ్, ప్రస్తుతం మనం ఉన్న సొసైటీలో, ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు ఏంటి. సో వాటి గురించి మనకు బ్రీఫ్ ఐడియా, ఖచ్చితంగా మనకు కంప్లీట్ ఐడియా అనేది ఉండాలి. అదేవిధంగా సో జూనియర్ అసిస్టెంట్ సిలబస్ చూసినా కూడా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 కేటగిరీ అని చెప్తాం. సో గ్రూప్ 4 కేటగిరీలో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి లేదా మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, సో ఇది గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం, నథింగ్ బట్ పేపర్ 1. సో పేపర్ 1 సిలబస్ లో కూడా జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సేమ్ టర్మ్స్, సేమ్ సిలబస్. అదేవిధంగా పేపర్ 2 లో కూడా మనం చూసినట్లయితే ఈవెన్ పేపర్ 2 లో కూడా సేమ్ థింగ్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్. సో ఎగ్జామినేషన్ ఆర్ ఇస్ ద కేస్ ఆఫ్ యువర్ పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, సిలబస్ ఈజ్ రిమైనింగ్ ద సేమ్. సో ఈ టాపిక్స్ నుండి మనం ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హౌ మెనీ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి 100 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకు ఉన్న టాపిక్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12 టాపిక్స్ ఉన్నాయి. అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి దాదాపుగా 10 క్వశ్చన్స్ వరకు రావచ్చు, ఆల్మోస్ట్ అరౌండ్ 10 క్వశ్చన్స్ అని అంటాం. అలాగే పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 150 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 150 క్వశ్చన్స్ అంటే ఇందులో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి దాదాపుగా 12 నుండి 15 ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 to 12, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12 నుంచి 15 ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎండోమెంట్ ఆఫీసర్స్ చూసినట్లయితే 150 క్వశ్చన్స్ అంటున్నాడు కాబట్టి అప్రాక్సిమేట్ గా 12 to 15 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది 18 వరకు వెళ్ళినా కూడా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఏ టాపిక్స్ మీద మనము ఫోకస్ చేయాలి. సో మొదటగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నా. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఏ అంశాల మీద మనం ఫోకస్ చేయాలి. సో మొదటి టాపిక్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి. సో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంకి సంబంధించి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు, మేధావులు ఎవరు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము స్టార్ట్ చేసిన విభిన్న కార్యక్రమాలు. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఐఎన్టీ ఇన్ ఇండియాలో డిస్కస్ చేస్తాం. సో అంతేకాకుండా మేధో సంపత్తి హక్కులు అని అంటాం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అలాగే ఈ మధ్య కాలంలో భౌగోళిక గుర్తింపు అని అంటాం, వాటిని మనము జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అని.
సో ఏ వస్తువులకు ఈ మధ్య కాలంలో భౌగోళిక కేటాయింపులు కేటాయించడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనేవి వేటికి కేటాయించారు. సో వీటన్నిటి గురించి మనము ఫస్ట్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా అణుశక్తి అని అంటాం, న్యూక్లియర్ ఎనర్జీ రెండవ టాపిక్. దీన్ని మనం అణుశక్తి అని అంటాం. సో అణుశక్తికి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న ముఖ్యమైన సంస్థలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అదేవిధంగా అణు రియాక్టర్లు. సో భారతదేశంలో ఉన్న అణు కేంద్రాలు ఎన్ని, అవి ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా భారజల కేంద్రాలు, భారతదేశం నిర్వహించిన అణు పరీక్షలు. సో ఇవే కాకుండా కేంద్రక సంలీనము, కేంద్రక విచ్ఛిత్తి, రేడియో ఐసోటోప్లు, వాటి యొక్క అనువర్తనాలు, వీటన్నిటి గురించి మనం ఇక్కడ అణుశక్తిలో డిస్కస్ చేస్తాం. అలాగే మూడవది రక్షణ రంగము అని అంటాం, డిఫెన్స్ టెక్నాలజీ అంటాం, రక్షణ రంగం. సో రక్షణ రంగంలో త్రివిధ దళాల యొక్క అధిపతులు ఎవరు? సైనిక దళం కానివ్వండి, నావికా దళం కానివ్వండి, వైమానిక దళం కానివ్వండి. సో వీటి యొక్క అధిపతులు ఎవరు, చీఫ్ ఎవరు? అదేవిధంగా ఈ మధ్య కాలంలో భారతదేశం కోల్పోయిన ముద్దుబిడ్డ, రైట్, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం, జనరల్ బిపిన్ రావత్ సార్ గురించి. సో అతని గురించి లైట్ ఇంట్రడక్షన్ హియర్. అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా డిఆర్డిఓ ఈ మధ్య కాలంలో నిర్వహించిన పరీక్షలు ఏవి అంటే అవి క్షిపణులకు సంబంధించి కావచ్చు. భారతదేశంలో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన క్షిపణులు కానివ్వండి, లేదా భారతదేశంలో ఈ మధ్య కాలంలో నిర్మించబడిన నౌకలు, యుద్ధ నౌకలు, అదేవిధంగా పర్యవేక్షణ కొరకు నిర్మించబడిన నౌకలు కానివ్వండి, జలాంతర్గాములు కానివ్వండి, యుద్ధ విమానాలు. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిఫెన్స్ టెక్నాలజీలో మనము డిస్కస్ చేస్తాం. అలాగే అంతరిక్ష రంగము అని అంటాం, స్పేస్ టెక్నాలజీ. సో స్పేస్ టెక్నాలజీలో మొదటగా ఉపగ్రహ కక్షలు అని అంటాం. ఏ కక్షలో ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతా ఉంటాం. సో అదేవిధంగా ఉపగ్రహ కక్షలు అవి ఎన్ని ఉన్నాయి, సో అదేవిధంగా వాటి యొక్క హైట్ ఎంత, సో ఈ ఉపగ్రహ కక్షలో మనం ఎటువంటి ఉపగ్రహాలను ప్రవేశపెడతాం, ఆ ఉపగ్రహాల యొక్క అనువర్తనాలు ఏంటి, అలాగే ఉపగ్రహాలను కక్షల్లోకి ప్రవేశపెట్టడం కొరకు మనం ఉపయోగిస్తున్న ఉపగ్రహ వాహక నౌకలు ఏంటి, అంటే అది ఎస్ఎల్వి కానివ్వండి, లేదా పిఎస్ఎల్వి కానివ్వండి, లేదా జిఎస్ఎల్వి కానివ్వండి, లేదా ఇంకా కొత్త వర్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆర్ఎల్వి అని అంటాం, అదేవిధంగా ఎస్ఎస్ఎల్వి అని అంటాం. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ మధ్య కాలంలో నిర్వహించిన పరీక్షలు, అసలు స్పేస్ ఎక్స్ కంపెనీ ఎక్కడ ఉంది, దీని చీఫ్ ఎవరు, అదేవిధంగా బండ్ల శిరీష, వర్జిన్ గెలాక్సీ అని అంటాం. సో వర్జిన్ గెలాక్సీ కానివ్వండి, లేదా జెఫ్ బేజోస్. సో జెఫ్ బేజోస్ ఈ మధ్య కాలంలో చేపట్టిన అంతరిక్ష యాత్ర కావచ్చు, అదేవిధంగా జపాన్ నిర్వహిస్తున్న అంతరిక్ష పరీక్షలు కానివ్వండి, లేదా చైనా నిర్మిస్తున్న అంతరిక్ష స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా నాసా ఈ మధ్య కాలంలో అంగారక గ్రహం మీదకి ప్రయోగించిన ఉపగ్రహ నౌకలు కానివ్వండి, స్పేస్ షిప్స్ అని అంటాం, స్పేస్ క్రాఫ్ట్ అని అంటాం. అదేవిధంగా పార్కర్ సోలార్ ప్రో ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉంది. అంతేకాకుండా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ మధ్య కాలంలో న్యూస్ లో ఉంది. సో వీటి గురించి అంతా కూడా మనం ఇక్కడ స్పేస్ టెక్నాలజీలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరులు అని అంటున్నాం. సో శక్తి వనరుల్లో పునరుత్పాదక శక్తి వనరులు, పునరుత్పాదించలేని శక్తి వనరులు, డిఫరెన్సెస్ ఏంటి? సో వీటిని మనము పునరుత్పాదక శక్తి వనరులు అని అంటున్నాం. సో వీటిని మనము పునరుత్పాదించలేని శక్తి వనరులు అని పిలుస్తున్నాం. సాంప్రదాయక శక్తి వనరులు అంటున్నాం, సాంప్రదాయేతర శక్తి వనరులు అని అంటున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో COP26 ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు ఈ సదస్సు, అదేవిధంగా ఈ సమిట్ లేదా ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ మీటింగ్ లో భారతదేశం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, అదేవిధంగా ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి,
అలాగే శక్తి వనరులకు సంబంధించి భారతదేశంలో సాంప్రదాయేతర శక్తి వనరుల యొక్క అభివృద్ధి కొరకు చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో రాబోతున్న కార్యక్రమాలు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ అని అంటే ఈ మధ్య కాలంలో గ్రీన్ హైడ్రోజన్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ శక్తి వనరుల్లో డిస్కస్ చేస్తాం. అలాగే కంప్యూటర్స్ అండ్ ఐటీ అని అంటాం. సో కంప్యూటర్స్లో మనము డిఫరెంట్ జనరేషన్స్ గురించి, విభిన్న తరాల గురించి, మొదటి తరము, రెండవ తరము, మూడవ తరము, నాలుగవ తరము, అదేవిధంగా సూపర్ కంప్యూటర్ల గురించి, అలాగే సూపర్ కంప్యూటర్సే కాకుండా క్వాంటమ్ సుప్రీమసీ అని అంటాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అని అంటాం. ఈ మధ్య కాలంలో క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి కొద్దిగా ఎక్కువగా వార్తల్లో వింటున్నాం మనము. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి, క్వాంటమ్ సుప్రీమసీ ఏంటి, అదేవిధంగా బిట్ కాయిన్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి విభిన్న పదజాలం, డిఫరెంట్ టర్మ్స్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంపిఎస్ అని అంటాం, ఐఎంపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, లేదా నెఫ్ట్ అని అంటాం, నెఫ్ట్ ఫుల్ ఫామ్ ఏంటి, అదేవిధంగా ఉమంగ్ అని అంటాం, ఉమంగ్ ఫుల్ ఫామ్ ఏంటి. సో అలాగే లైఫై మరియు వైఫై పరికరాలు, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, 5G అని అంటున్నాం. సో 4Gకి 5Gకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నిటి కూడా మనము కంప్యూటర్స్ మరియు ఐటీలో డిస్కస్ చేస్తాం. అలాగే బయోటెక్నాలజీ అని అంటున్నాం. సో బయోటెక్నాలజీలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న విభిన్న రకాల వ్యాధులు, ఎండమిక్ వ్యాధులు, పాండమిక్ అని అంటున్నాం, ఎపిడమిక్ అని అంటున్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు, వ్యాపించే వ్యాధులు, వ్యాపించని వ్యాధులు, అదేవిధంగా ఈ వ్యాధులకు సంబంధించి వైరస్ ఏంటి, అదేవిధంగా వ్యాధులకు సంబంధించి టీకాల గురించి, వివిధ రకాల వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో వ్యాక్సిన్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటి ఉదాహరణలు ఏంటి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కొత్త కొత్త వైరస్లు, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అని అంటాం, జన్యు మార్పిడి చెందిన పొలాలు కావచ్చు, పంటలు ఇవన్నిటి గురించి మనం ఇక్కడ బయోటెక్నాలజీలో డిస్కస్ చేస్తాం. సో శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు అని అంటాం. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిందే. అలాగే ఫిజిక్స్ వైజ్ చూసినట్లయితే భౌతిక శాస్త్రం అని అంటాం. సో 10th క్లాస్, ముఖ్యంగా 6th to 10th క్లాస్ వరకు ఈ ఈ టాపిక్స్ మీద మనం పట్టు సాధించినట్లయితే ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ అనేవి స్కోర్ చేయవచ్చు. సో ఏ టాపిక్స్ మీద మనం పట్టు సాధించాలి అన్నప్పుడు అది యాంత్రిక శాస్త్రము అని అంటాం. మొదటిగా మెకానిక్స్ లేదా యాంత్రిక శాస్త్రం. సో ఈ యాంత్రిక శాస్త్రంలో మనం ప్రవాహీల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. దాన్ని మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ అని అంటాం, లేదా ప్రవాహీలు అని అంటాం. సో ప్రవాహీల్లో మనము తలతన్యత గురించి డిస్కస్ చేస్తాం, సర్ఫేస్ టెన్షన్ అని అంటాం. రెగ్యులర్గా వీటిలో క్వశ్చన్స్ అంటూ వస్తుంటాయి. అదేవిధంగా క్యాపిలారిటీ అని అంటాం, లేదా కేశనాళికీయత అని అంటాం, కేశనాళికీయత అంటాం, క్యాపిలారిటీ, ఆర్కిమెడిస్ సూత్రము, బెర్నౌలిస్ సూత్రము. అదేవిధంగా మెకానిక్స్ లో, యాంత్రిక శాస్త్రంలో మనం చూసినట్లయితే న్యూటన్ యొక్క గమన నియమాల యొక్క అనువర్తనాలు ఏవైతే ఉన్నాయో, అప్లికేషన్స్ ఏమైతే, లేదా ఎగ్జాంపుల్స్ అని చెప్తాం. న్యూటన్ గమన నియమాల యొక్క ఎగ్జాంపుల్స్, అదేవిధంగా పని, శక్తి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్, శక్తి రూపాంతరతకు సంబంధించిన ఉదాహరణలు చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటాం. వీటన్నిటి మనం ఇక్కడ యాంత్రిక శాస్త్రంలో డిస్కస్ చేస్తాం. అలాగే రెండవ టాపిక్ ఏంటి, ధ్వని అని అంటాం. సో ధ్వనిలో మనము యాంత్రిక తరంగాలు, విద్యుత్ అయస్కాంత తరంగాల డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ ఆధారంగా ధ్వనిని మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నాము, అదేవిధంగా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, అంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటాం, పరశ్రావ్యములు కానివ్వండి, లేదా శ్రవ్యములు కానివ్వండి, లేదా అతిధ్వనులు అని అంటాం. వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా ధ్వని యొక్క లక్షణం, సో అంటే ఎకోస్ అని అంటాం, ప్రతిధ్వని అని అంటాం, లేదా అనునాదము అని అంటాం, రెజోనెన్స్ అని అంటాం, అనునాదము. అలాగే స్థాయిత్వము, దీన్నే మనము పిచ్ అని అంటాం. అదేవిధంగా డాప్లర్ ఫలితము అని అంటే డాప్లర్ ఎఫెక్ట్ లేదా డాప్లర్ ఫలితము. వీటన్నిటి గురించి మనం ఇక్కడ సౌండ్ లో డిస్కస్ చేస్తాం.
నెక్స్ట్ లైట్ చూసినట్లయితే కాంతి ప్రదర్శించే 10 ధర్మాలు. అది పరావర్తనం కావచ్చు, వక్రీభవనం కావచ్చు, సంపూర్ణాంతర పరావర్తనం కానివ్వండి, లేదా కాంతి యొక్క వేగం. సో అదేవిధంగా ధ్రువణము అని అంటాం, కాంతి విక్షేపణము అని అంటాం. వీటన్నిటి గురించి మనం ఇక్కడ లైట్లో డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ దర్పణములు అని అంటాము. పుటాకార దర్పణం కావచ్చు, లేదా కుంభాకార దర్పణం కానివ్వండి. అదేవిధంగా పుటాకార కటకము, అదేవిధంగా కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని అంటాం. కుంభాకార కటకం కానివ్వండి, లేదా పుటాకార కటకం కానివ్వండి, వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తాం, ఇవన్నీ కూడా మనం లైట్లో డిస్కస్ చేస్తాం. సో ఎలక్ట్రిసిటీలో, విద్యుత్లో చూసినట్లయితే విద్యుత్ వాహక పదార్థాలు ఏవి? విద్యుత్ వాహక పదార్థాలు ముఖ్యంగా వీటి మీద రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. విద్యుత్ వాహక పదార్థాలు. అదేవిధంగా నైక్రోమ్ తంతు అని అంటాం, నైక్రోమ్ ఫిలమెంట్ అని అంటాం. ఎలక్ట్రిక్ బల్బ్లో యూజ్ చేసే నైక్రోమ్ ఫిలమెంట్, లేదా ఎలక్ట్రిక్ బల్బ్లో యూజ్ చేసే టంగ్స్టన్ కావచ్చు. ఎలక్ట్రిక్ బల్బ్లో యూజ్ చేసే టంగ్స్టన్ ఫిలమెంట్ కానివ్వండి, లేదా వాటర్ హీటర్లో యూజ్ చేసే నైక్రోమ్ ఫిలమెంట్ కానివ్వండి. సో ఇక్కడ వాటర్ హీటర్లో నైక్రోమ్ మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి, ఎలక్ట్రిక్ బల్బ్లో టంగ్స్టన్ మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి? అలాగే పొటెన్షియల్ భేదము అని అంటాం, ఓం నియమము. వీటన్నిటి గురించి మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీలో డిస్కస్ చేస్తాం. దెన్ మూవింగ్ ఆన్ ద కేస్ ఆఫ్ యువర్ హీట్ అని అంటాం, ఉష్ణము. సో ఉష్ణములో రైట్, ఉష్ణ వికిరణము, ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, వీటి యొక్క ఎగ్జాంపుల్స్, వీటి యొక్క అప్లికేషన్స్. అలాగే ఉష్ణోగ్రతను కొలవడానికి మనం ఉపయోగించే ఉష్ణమాపకాల్లోని రకాలు ఏంటి? అలాగే ఒక ఉష్ణోగ్రతను ఒక స్కేల్ నుండి మరొక స్కేల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తుంటాం? అలాగే విశిష్టోష్ణం అంటే ఏంటి, బాష్పీభవనం అంటే ఏంటి? సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ హీట్లో డిస్కస్ చేస్తాం. చివరిగా అయస్కాంతత్వము అని అంటాం, మ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజంలో మనము డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, అలాగే ఫెర్రో అయస్కాంత పదార్థాలు, వీటి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, రైట్. అట్ ద సేమ్ టైం శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడానికి మనం ఉపయోగించే ఏ లోహాలను ఉపయోగిస్తాము, తాత్కాలిక అయస్కాంతాలను తయారు చేయడానికి ఏ లోహాలను ఉపయోగిస్తాము, అలాగే అలాగే అయస్కాంతాల యొక్క విభిన్న రకాలు ఏంటి. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ మ్యాగ్నెటిజంలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ టాపిక్ కెమిస్ట్రీ అని అంటాం. సో ఫస్ట్ వన్ మ్యాటర్ అని అంటాం, పదార్థములు అని అంటాం, పదార్థములు. సో పదార్థములు ఎన్ని రకాలు? సో భౌతిక ధర్మాల ఆధారంగా, రసాయనిక ధర్మాల ఆధారంగా పదార్థముల యొక్క రకాలు ఏంటి? సజాతి మిశ్రమాలు అని వీటిని అంటాం, విజాతి మిశ్రమాలు అని వీటిని అంటాము. అదేవిధంగా విజాతి మిశ్రమాల్లో మనము కొలాయిడ్స్ అని అంటాం, అవలంబనాలు అని అంటాం, ఎమల్షన్స్ అని అంటాం. అలాగే మనం పదార్థంలో చూసినప్పుడు పదార్థంలో మనం కార్బన్ సమ్మేళనాలు, ఆ కార్బన్ సమ్మేళనాలు, లోహాలు, ఆలోహాలు, అర్ధలోహాలు, వీటన్నిటి డిఫరెన్సెస్ ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇదంతా కూడా మనం ఇక్కడ నేచర్ ఆఫ్ మ్యాటర్లో డిస్కస్ చేస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని అంటాం, పరమాణు యొక్క నిర్మాణం. సో పరమాణు నిర్మాణంలో థామ్సన్ నమూనా కానివ్వండి, లేదా రుదర్ఫర్డ్ నమూనా కానివ్వండి, అలాగే మరొకటి నీల్ బోర్ నమూనా అని అంటాం. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఎలక్ట్రాన్ విన్యాసం, పరమాణుకత, వ్యాలెన్సీ అని అంటాం. వీటి గురించి మనం ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో డిస్కస్ చేస్తాం. సో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. దైనిక జీవితంలో మనం ఏ లవణాలను, ఏ ఆమ్లాలను ఉపయోగిస్తున్నాము, అలాగే ఏ క్షార పదార్థాలను ఉపయోగిస్తున్నాము, అదేవిధంగా సాల్ట్స్ అని అంటే విభిన్న రకాల లవణాలు ఏవైతే ఉపయోగిస్తున్నామో వాటన్నిటి గురించి మనం ఇక్కడ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్లో డిస్కస్ చేస్తాం. అలాగే pH వాల్యూ అని అంటాం. సో pH వాల్యూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో దీని ఆధారంగా వాటర్, సో వాటర్ యొక్క, నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యత మరియు శాశ్వత కాఠిన్యత, అదేవిధంగా వాటిని తొలగించడానికి, తగ్గించడానికి ఉన్న తీసుకుంటున్న చర్యలు లేదా పద్ధతులు ఏంటి, వాటన్నిటి గురించి మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ డిస్కస్ చేస్తాం. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనము ఆవర్తన పట్టిక గురించి మనం డిస్కస్ చేస్తాం. నవీన ఆవర్తన పట్టిక కావచ్చు, లేదా మెండలీవ్ ఆవర్తన పట్టిక కావచ్చు, వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మూలకాల యొక్క ధర్మాలు ఏ విధంగా మారుతా ఉంటాయి, పీరియడ్స్లో కానివ్వండి, గ్రూప్స్లో కానివ్వండి, మూలకాల యొక్క ధర్మాలు అనేవి వేటి ఆధారంగా దేన్ని ఆధారం చేసుకునేవి మారుతూ ఉంటాయి. అదేవిధంగా పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అని అంటున్నాం. సో మూలకాల యొక్క ధర్మాలు దైనిక జీవితంలో మనము ఉపయోగిస్తున్న మూలకాలు, ఎన్నో రకాల మూలకాలు అనేవి మనము దైనిక జీవితంలో ఉపయోగిస్తున్నాం. ఆ మూలకాల యొక్క ధర్మాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అని అంటున్నాం. ఆక్సిజన్ లేకుండా భూమి మీద జీవరాశి యొక్క మనుగడ అనేది సాధ్యపడదు. సో ఆక్సిజన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? అదేవిధంగా సూర్యుడి వద్ద కేంద్రక సంలీనం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? హైడ్రోజన్ అని అంటాం. సో హైడ్రోజన్ యొక్క ధర్మాలు కావచ్చు, లేదా ఇతర మూలకాల యొక్క ధర్మాలు, అవన్నింటినీ కూడా మనము పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ మెటలర్జీ అని అంటున్నాం. దీన్ని మనము లోహ సంగ్రహణ శాస్త్రము అని అంటాం. సో లోహ సంగ్రహణ శాస్త్రంలో మనము దైనిక జీవితంలో ఏ లోహాలను ఉపయోగిస్తున్నామో, లేదా ఏ మిశ్రమ లోహాలను ఉపయోగిస్తున్నామో, సో ఆ మిశ్రమ లోహాలను వేటితో మనం తయారు చేస్తున్నామో వాటన్నిటి గురించి ఇక్కడ మనం మెటలర్జీలో డిస్కస్ చేస్తాం. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటున్నాం. కార్బన్ సమ్మేళనాలు, అకార్బన్ సమ్మేళనాలు, పండ్లు మగ్గ పెట్టడం కొరకు మనం ఉపయోగిస్తున్న కార్బన్ సమ్మేళనాలు ఏవి, వెల్డింగ్ లో ఉపయోగిస్తున్న కార్బన్ సమ్మేళనాలు ఏవి, అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ అంటున్నాం. ఎల్పిజి సిలిండర్ కావచ్చు, లేదా సిఎన్జి కావచ్చు, ఇందులో ఉండే వాయువులు ఏవి. అలాగే నాఫ్థలిన్ అంటున్నాం. సో నాఫ్థలిన్ అంటే ఏంటి, బెంజీన్ అంటే ఏంటి, వీటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, వాటన్నిటి గురించి మనం ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేస్తాం. చివరగా జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటున్నాం. దైనిక జీవితంలో రసాయన శాస్త్రం అంటే గాజు అంటే ఏంటి, సిమెంట్ అని అంటున్నాం. సిమెంట్ అంటే ఏంటి, గాజు, సిమెంట్. అదేవిధంగా ఆహార పరిశ్రమలో ఆహారాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయడానికి మనం ఉపయోగిస్తున్న రసాయనాలు ఏవి. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా జనరల్ సైన్స్ లో మనము డిస్కస్ చేయాల్సిన అంశాలు అని. రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. విల్ మీట్ యూ సూన్ ఇన్ ద అప్కమింగ్ వీడియో క్లాసెస్. త్వరలో మనం కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.